వరుణ్ చక్రవర్తి 5 వికెట్స్ తీసుకున్న తర్వాత కూడా ఇంగ్లాండ్ ఈ సిరీస్లో కమ్బ్యాక్ చేశారు. అయితే అసలు ఈ మ్యాచ్ ఇంగ్లాండ్ బెటర్ క్రికెట్ ఆడారా లేకపోతే ఇండియా సరిగ్గా ఆడలేదా? సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ ఫామ్ ఇండియాకి ఎఫెక్ట్ అవుతుందా? అండ్ ఫైనలీ ఇన్ని రోజుల తర్వాత మొహమ్మద్ షమి ఇస్ బ్యాక్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ డగౌట్. ఫైనలీ ఇంగ్లాండ్ కమ్బ్యాక్ చేశారు ఈ సిరీస్లో. అయితే యాక్చువల్లీ మ్యాచ్ ఇండియాకి ఎక్కడ పోయిందో 1 by 1 డిస్కస్ చేద్దాము. దానికంటే ముందు జెంటిల్ రిమైండర్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అయితే మ్యాచ్ గురించి మాట్లాడే ముందు ఇంపార్టెంట్ థింగ్ మాట్లాడదాం. అదేంటంటే మొహమ్మద్ షమి ఈజ్ బ్యాక్. చాలా రోజుల తర్వాత మొహమ్మద్ షమి ఇంటర్నేషనల్ క్రికెట్లో కమ్బ్యాక్ చేశాడు. అయితే యాజ్ యూజువల్ మనం ఎక్స్పెక్ట్ చేసాం కొంచెం రస్టీ ఉంటాడని. జనరల్లీ మొహమ్మద్ షమి 140 ప్లస్ వేస్తాడు, కానీ మిడ్ 130స్లోనే వేసాడు. కొంచెం ఆ సేమ్ ప్రజెంటేషన్ కూడా జనరల్లీ మొహమ్మద్ షమిది ఏం చూస్తామో అది చూడలేం మనం. కొంచెం స్వింగ్ అవుతాం, కానీ 3 ఓవర్లు వేసాడు, 35 రన్లు ఇచ్చాడు, వికెట్ రాలేదు, కొంచెం రస్టీ అనిపించాడు. అండర్స్టాండబుల్, ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు, రస్టీ ఉంటాడు. పిచ్ కూడా జపాట్ ఫ్లాట్ బ్యాటింగ్ వికెట్ ఉంది కాబట్టి అండర్స్టాండబుల్. కానీ గుడ్ థింగ్ ఏంటంటే ఫైనలీ ఇక్కడ ఆపర్చునిటీ ఇచ్చారు మొహమ్మద్ షమికి. ముందు ఛాంపియన్స్ ట్రోఫీ రాబోతుంది కాబట్టి ఇప్పుడు నుంచే ఇంకా ఆ లాంగ్ రన్ ఇస్తున్నాడు. ఎందుకంటే ఎంత ప్రాక్టీస్ చేసినా మీరు ఫరక్ పడదు. మ్యాచ్ ప్రాక్టీస్ ఇస్ మ్యాచ్ ప్రాక్టీస్. ఆ బ్యాటర్స్కి, అది కూడా హై క్వాలిటీ బ్యాటర్స్కి వేస్తున్నప్పుడు రిథమ్ అనేది వస్తుంది. ఇట్ ఈస్ అండర్స్టాండబుల్. ముందు మ్యాచ్లో ఐఎమ్ షూర్ డెఫినెట్లీ విల్ కీప్ గెటింగ్ బెటర్. దట్ వాజ్ మొహమ్మద్ షమీస్ కమ్బ్యాక్. అయితే ఇప్పుడు మాట్లాడదాం అసలు యాక్చువల్లీకి ఇండియాకి ఈ మ్యాచ్ ఎట్లా ఓడిపోయారు. నా ప్రకారం ఇండియా ఈ మ్యాచ్ ఓడిపోయారు మోర్ దెన్ ఇంగ్లాండ్ ప్లేయింగ్ రియలీ వెల్. అయితే 1 by 1 మాట్లాడుకుందాము. చాలా రీజన్స్ ఉన్నాయి, ఒక రీజన్ కాదు. ఫస్ట్ రీజన్ ప్లేయింగ్ 11. ఇండియా ప్లేయింగ్ 11 సెలెక్ట్ చేసినప్పుడు కొంచెం కంప్లసెన్సీ అని కనిపించింది నాకు. ఎందుకంటే మొహమ్మద్ షమిని ఆడిపించారు, చాలా మంచి పని చేశారు మొహమ్మద్ షమిని ఆడిపించి. కానీ ఎవరి ప్లేస్లో ఆడిపించారు? హర్షదీప్కి రెస్ట్ ఇచ్చారు, మొహమ్మద్ షమిని తీసుకొచ్చారు, ఫైన్. కానీ ఇంకొక ఫాస్ట్ బౌలర్ ఉండాలి ఈ పిచ్ మీద. ఇలాంటి పిచ్ మీద మీరు 4 స్పిన్నర్స్తో వెళ్ళి హార్దిక్ పాండ్యా ఓన్లీ షమి వెళ్తారు. అది కూడా షమి ఈజ్ నాట్ ఫుల్లీ, ఆ రిథమ్ లేడు. అది డెఫినెట్లీ ఇండియాకి బ్యాక్ ఫైర్ అయింది. అది ముందు వీడియోలో మీకు చెప్తా యాక్చువల్లీ అది ఎట్లా అయిందో. ఇంగ్లాండ్ బ్యాటింగ్కి వచ్చారు. ఫైనలీ ఒక బ్యాట్స్మెన్ అయితే రన్స్ కొట్టాడు, బెన్ డకెట్. ఫస్ట్ 2 మ్యాచెస్ కొట్టలేదు, తను రన్స్ కొట్టాడు. యాక్చువల్లీ అందరూ కొడతారు అనుకున్నా, కానీ ఫిల్ సాల్ట్ వికెట్ తీసాడు అక్కడ హార్దిక్ పాండ్యా. కానీ ఇక్కడ మెన్షన్ చేయాల్సింది వరుణ్ చక్రవర్తి. పవర్ ప్లే తర్వాత వచ్చి మళ్ళా 5 వికెట్ హాల్ తీసుకున్నాడు. అన్ఫార్చునేట్లీ తను ఇండియా మ్యాచ్ గెలవలేదు, అయినా తనకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చింది. అలాంటి బౌలింగ్ వేసాడు. ఎన్నిసార్లు చూస్తారు మీరు క్రికెట్లో? ఒక టీం మ్యాచ్ ఓడిపోయిన తర్వాత కూడా ఒక ప్లేయర్ లూజింగ్ టీం నుంచి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వస్తాం. అలాంటి పర్ఫార్మెన్స్ వచ్చింది. సూపర్ బౌలింగ్. మళ్ళా నో క్లూ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్కి. వరుణ్ చక్రవర్తి వేసినప్పుడు అస్సలు డిఫెన్స్ అన్న అవుట్ అవుతున్నారు, షార్ట్స్ అన్న అవుట్ అవుతున్నారు. ఏం చేయాలో అర్థం కాలే వాళ్ళకి. బట్లర్ వికెట్ కూడా తీశాడు వరుణ్ చక్రవర్తి, ఇంపార్టెంట్ వికెట్. వెరీ గుడ్ బౌలింగ్, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చింది. అయితే ఇప్పుడు చూడండి, వరుణ్ చక్రవర్తి 5 వికెట్లు తీసిన తర్వాత 16th ఓవర్లో మీకు చెప్తా 127 for 8. 4 ఓవర్లు ఉన్నాయి. మీకు తెలిసి ఎన్ని రన్స్ కొట్టారు? 40 పైన రన్స్ కొట్టారు లాస్ట్ 2 వికెట్స్. అయితే ఇక్కడ రవి బిష్నాయ్ బౌలింగ్లో 3 సిక్స్లు పోయినాయి. రవి బిష్నాయ్ వేసిన 4 ఓవర్లలో 12 runs per over ఇచ్చాడు ఈ పిచ్ మీద. ఇక్కడ ప్లేయింగ్ 11 ఇందాక మీకు చెప్పాను ఫరక్ పడింది. 3 స్పిన్నర్లు చాలు, 4 అవసరం లేదు. అక్కడ హర్షిత్ రానానో, ఒకవేళ హర్షదీప్కే రెస్ట్ ఇస్తుందో హర్షిత్ రానా ఆడిపోయండి. బ్యాక్ ఆఫ్ ద లెంత్ వేస్తే పిచ్లో బౌన్స్ లేదు, ఈ పిచ్లో బాల్ పడి స్కిడ్ అవుతుంది. అక్కడ ఫరక్ పడింది. స్పిన్నర్ వేసేసరికి ఎక్స్ట్రా రన్స్ పోయినాయి. బెన్ డకెట్ నాక్ కంటే ఎక్కువ లివింగ్స్టన్ కొట్టిన 40+ రన్స్ ఫరక్ పడింది అక్కడ. 171 చేరుకున్నారు. అరే లాస్ట్ వికెట్ పార్ట్నర్షిప్ 24 runs. మార్క్ వుడ్ ఇంకా ఆదిల్ రషీద్ ఎక్కువ రన్స్ ఇచ్చేస్తారు. సరే 171 అయినా నేనేమంటా అంటే డెఫినెట్లీ గెటబుల్. ఓకే, ఇంగ్లాండ్ ఏదో ఒకటి చేసి 171కి అయితే చేరుకున్నారు ఫర్ 9. మధ్యలో ఓవర్స్ అప్పుడు మిడ్ బ్రేక్లో నేను అనుకున్నా డెఫినెట్లీ ఇండియా చేజ్ చేస్తారని చెప్పేసి. అండ్ వితౌట్ డౌట్ చేయాలి కూడా. అయితే ఏమైనా చెప్తా మీకు. ఓపెనర్స్ వచ్చారు, న్యూ బాల్తో అటాక్ చేశారు, రైట్ స్ట్రాటజీ. కానీ మీరు గమనియాల్సింది అభిషేక్ శర్మ మంచి ఫ్లోలో అనిపించాడు కొడుతుంటే. ఇంకోవైపు సాలిడ్ ప్లాన్ వేశారు సంజు శాంసన్కి. ఆర్చర్ బౌలింగ్లో 3వ సారి అవుట్ అయ్యాడు కన్సిక్యూటివ్. అది కూడా సేమ్ షాట్ ఆడాడు, 3కి 3 బాల్. ఆర్చర్ ఏం చేస్తున్నాడు తెలుసా? సంజు శాంసన్కి బాడీ మీద షార్ట్ ఆఫ్ లెంత్ బాల్ బౌన్సర్స్ వేస్తున్నారు, లెగ్ సైడ్ ఫీల్డ్ పెట్టి. ఆ ట్రాప్కి పడిపోయాడు.
రూమ్ ఇయ్యట్లే అస్సలు. ఈ సంజు శాంసన్ కూడా తెలుసు అదే బాల్ ఏస్తున్నాడు. అయినా ఔట్ అయ్యాడు. సో, డెఫినైట్‌లీ మంచి గేమ్ ప్లాను పట్టుకున్నారు వీక్ పాయింట్ సంజు శాంసన్. త్వరగా దీంట్లోంచి బయటకి రావాలి. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో మీకు చాలా త్వరగా పట్టుకుంటారు వీక్ పాయింట్స్. సో, సంజు శాంసన్ హాస్ టు ఆ పుల్ షాట్ ఎట్లా సాల్వ్ చేస్తాడో ముందు ముందు సీరీస్‌లో ఎళ్లి దీంట్లోంచి బయటకి రావాలి. అది డెఫినైట్‌లీ ఇండియాకి గూడా ఎఫెక్ట్ అవుతుంది. సరే, అభిషేక్ శర్మ మంచిగా ఆడుతూ తన గేమ్ అట్లనే. యూ కాంట్ ఎక్స్‌పెక్ట్ కన్సిస్టెన్సీ ఫ్రమ్ అభిషేక్ శర్మ. ఫాస్ట్ ఆడతాడు. అట్లనే సిక్స్‌లొస్తే అట్లనే ఔట్ అవుతాడు. అట్లనే ఔట్ అయ్యాడు గూడా. లాఫ్ట్ కొడతానికెళ్ళి జోఫ్రా ఆర్చర్ మంచి క్యాచ్ తీసుకున్నాడు. కానీ ఇక్కడ మీరు నోటీస్ చేయాల్సింది సూర్యకుమార్ యాదవ్. వచ్చాడా బ్యాటింగ్‌కి. మంచిగా ఆడుతూ అటు ఇటు బౌండరీలు కొడుతూ ఔట్ అయిపోయాడు. ఫామ్‌లో సరిగ్గా కనపడట్లేదు. మొత్తం 2024 ఎక్కువ రన్స్ కొట్టలేదు. ఇక్కడ గూడా మళ్ళా 2025లో గూడా ఇదే మళ్ళా కంటిన్యూ అవుతుంది. దిస్ ఈస్ నాట్ గుడ్ సైన్ ఫర్ సూర్య అండ్ ఫర్ ఇండియా. కెప్టెన్సీ మంచిగా చేస్తున్నాడు కానీ వెన్ ఇట్ కమ్స్ టు బ్యాటింగ్ మనం మాట్లాడాం. ఈ ప్రివ్యూలో గూడా సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ నుంచి రన్స్ రావట్లేదు. ఇక్కడ గూడా మళ్ళా తను ఔట్ అయిన తర్వాత మొత్తం ప్రెషర్ ఎవరు తిలక్ మీద పడింది. ఎవ్రీ మ్యాచ్ తిలక్ గెలిపిలేడు కదా మ్యాచ్. సౌత్ ఆఫ్రికాలో 2 బ్యాక్ టు బ్యాక్ సెంచరీస్ కొట్టాడు. మొన్న లాస్ట్ మ్యాచ్ 72 నాట్ ఔట్ కొట్టాడు. అన్ని మ్యాచ్‌లు తిలకే గెలిపిచ్చేస్తాడు మ్యాచ్‌లు. యూ టెన్ టు గెట్ ఔట్. టీ20లో కన్సిస్టెన్సీ అంత ఈజీ గాదు. ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. ఆ బాల్ బాగా టర్న్ అయింది. గ్రౌండ్‌లో డ్యూ రాలే. మైండ్ యూ అది గూడా ఫరక్ పడింది. ఆదిల్ రషీద్‌కి బాగా టర్న్ దొరికింది. ఫస్ట్ 2 మ్యాచ్‌లు 2.6 డిగ్రీసే టర్న్ అయింది. ఈ మ్యాచ్ ఈ గ్రౌండ్‌లో డ్యూ లేపోతే 4 పైన డిగ్రీస్ టర్న్ అయింది బాల్. ఆదిల్ రషీద్ గూడా స్లో ఏసాడు. అయితే మీకు ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ చెప్తా ఇక్కడ ఏమైందంటే, సరే తిలక్ వర్మ ఔట్ అయిపోయాడు. దాని తర్వాత ఇండియా దగ్గర ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్‌లు ఉన్నారు. వాషింగ్టన్ సుందర్ అండ్ అక్షర్ పటేల్. ఏస్తుంది ఎవరు ఆదిల్ రషీద్. అయితే ఏమైందంటే వీళ్ళిద్దరూ చాలా డిఫెన్సివ్ క్రికెట్ ఆడారు. ఎస్పెషల్లీ వాషింగ్టన్ సుందర్ అక్షర్ పటేల్ కంటే ముందు. 15 బాల్ ఆడి 6 రన్‌లు కొడతామేంటి పిచ్ మీద? మరి ఏమన్నా ఇంత బాల్ తిరుగుతుందా? లేకపోతే అన్‌ప్లేయబుల్ పిచ్చా? మంచిగానే ఉండింది బ్యాటింగ్‌కి. ఛాన్స్ తీసుకోలే. ఏం చేశారంటే ఇండియా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ ఒకసారి తిలక్ వర్మ ఔట్ అవ్వంగానే ప్రెషర్‌లో వచ్చి గేమ్‌ని లాస్ట్ దాకా తీసుకెళ్ళి కొడదాం అనుకున్నారు. అది చిన్న గ్రౌండ్‌లో డ్యూ వచ్చినప్పుడు బాగా బౌన్సీ పిచ్‌లో రన్స్ వస్తాయి. కానీ ఇలాంటి పిచ్‌లో రావు. ఏమైందంటే డ్యూ ఎక్కువ రాలే. ప్లస్ బాల్ కొంచెం లో అవుతుంది బౌన్స్. ఇది పిచ్ అనుకోండి. ఇంతకుముందు పిచ్‌లో బాల్ బౌన్స్ అయిన తర్వాత ఈ హైట్ బౌన్స్ అవుతాయి. ఈ పిచ్‌లో ఈ హైట్ బౌన్స్ అయింది. అన్ని బాటమ్ ఆఫ్ ద బ్యాట్ తగులుతుంది. అక్కడ ఫరక్ పడింది. ఫాస్ట్ బౌలర్స్ యాక్యురేట్ ఏసారు. ఓవర్టన్ 3 వికెట్లు తీసుకున్నాడు. జోఫ్రా ఆర్చర్ చాలా మంచి బౌలింగ్ ఏసాడు. మార్క్‌వుడ్ గాని ఒక గేమ్ ప్లాన్ ఏం చేశారంటే సింపుల్ ఎక్స్‌ట్రార్డినరీ గేమ్ ప్లాన్ కాదు. హిట్ ద డెక్, స్లోవర్ వన్ అండ్ బ్యాక్ ఆఫ్ ద లెన్స్ ఫాస్ట్. ఈ 2 మిక్స్ చేసేసారు. కొట్లేపారు. ఇండియా వాస్ నెవర్ ఇన్ ద గేమ్ బ్యాటింగ్ చేస్తున్నారు టు బి హానెస్ట్. మంచి గేమ్ ప్లాన్, సింపుల్ గేమ్ ప్లాన్ ఫాలో అయిపోయారు. నడవలే ఇండియాది. సో, రీజన్ క్లియర్‌గా ఏంటి? నంబర్ 1 ప్లేయింగ్ 11 పిక్ చేసినప్పుడు ఐ డోంట్ థింక్ సో రైట్ డిసిషన్. షమి ఆడాలి. ప్లస్ ఇంకో ఫాస్ట్ బౌలర్ కూడా ఆడాలి. హర్షిత్ రానాని ఆడిపియాల్సింది. ఒకవేళ మీరు నిజంగానే హర్షదీప్‌కి రెస్ట్ ఇయ్యాలంటే. సో, అక్కడ ఫరక్ పడింది. అండ్ మిడిల్ ఓవర్స్‌లో ఈ గేమ్ యాక్సలరేట్ చేయాలి. వికెట్స్ పడిన టీ20 ఫార్మాట్‌లో ధైర్యంగా బ్యాటింగ్ చేయాలి. డిఫెన్సివ్ అవ్వద్దు. తిలక్ ఔట్ అవ్వగానే డిఫెన్స్ అయిపోయారు. అండ్ సూర్యకుమార్ యాదవ్ ఫార్మ్ ఇండియాకి డెఫినెట్‌లీ ఎఫెక్ట్ అవుతుంది. నంబర్ 3 వచ్చి తను రన్స్ కొట్టట్లేదు. సో, దిస్ వేర్ డెఫినెట్‌లీ ద రీజన్స్. కానీ హావింగ్ సెడ్ ఆల్ దిస్ గుడ్ ఫర్ ద సీరీస్. మనం అనుకున్నట్టు ఇంగ్లాండ్ కమ్‌బ్యాక్ చేసింది ఈ సీరీస్‌లో. ఈ మ్యాచ్ కంటే ముందు నాకు అనిపించింది డెఫినెట్‌లీ ఇంగ్లాండ్ కమ్‌బ్యాక్ చేస్తుందని. అట్లనే చేశారు. ముందు ముందు చూడండి ఈ సీరీస్ ఇంకా ఇంట్రెస్టింగ్ అయిపోతుంది. ఎందుకంటే నెక్స్ట్ మ్యాచ్ ఎక్కడవుతుంది? పూణే. దాని తర్వాత ముంబై. 2 చిన్న గ్రౌండ్‌లు, రెడ్ సాయిల్, బౌన్స్ ఉంటుంది. ఇంగ్లాండ్ దగ్గర మంచి ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు. సో, ఈ సీరీస్ ఎటువైపైనా ఎళ్ళొచ్చు. ఇంకా ఇండియాకి ఏం ష్యూరిటీ లేదు. ఈ 2 మ్యాచ్‌లు ఒకటి గెలుస్తారని. ఇంగ్లాండ్ కూడా గెలవచ్చు 2 మ్యాచ్‌లు. సో, మీరు చెప్పండి ఈ మ్యాచ్‌లో ఏం జరిగింది? వాట్ ఆర్ ద రీజన్స్? ఇండియా యాక్చువల్లీ ఈ మ్యాచ్ ఎందుకు గెలవలేకపోయారు? బీ హానెస్ట్ కమెంట్ చేయండి. ప్రతి ఒక్క కమెంట్ నేను చదువుతా. ఇట్స్ బీన్ ఫెంటాస్టిక్. ఐ యామ్ ఎంజాయింగ్. మీరు ప్రతి ఒక్క కమెంట్ చేస్తున్న ప్రతి వీడియోలో ఐఎమ్ రియల్లీ ఎంజాయింగ్. మీరైతే ఇన్సైట్స్ తెస్తున్నారు గేమ్‌లో మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైతే చెప్తున్నారో. సో, మళ్ళా కలుసుకుందాం నెక్స్ట్ మ్యాచ్ ప్రివ్యూలో. టిల్ దెన్ సీ యూ.